నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఏపీలో ఎండల తీవ్రత అనూహ్యంగా పెరుగుతుంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నడివేసవి రాకముందే రోడ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. ఫలితంగా ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు నిపుణులు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత దిమ్మ తిరిగేలా చేస్తుంది. ఇదే తరహా వాతావరణం మరికొన్ని రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రత భారీగా నమోదవుతుందని, వడగాల్పులు వీస్తాయని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక పెరుగుతున్న ఎండలకు వడగాల్పులు తోడు కానున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 143 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. రేపు 94 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనం కిర్మనాథ్ తెలిపారు. ఇక శ్రీకాకుళంలో 11, విజయనగరంలో 17, పార్వతీపురం మన్యం 9, అల్లూరి సీతారామరాజు 6, అంబేద్కర్ కోనసీమ 5, కాకినాడ 2, తూర్పు గోదావరి 16, పశ్చిమ గోదావరి 16, ఏలూరు 14, కృష్ణా 19, గుంటూరు 12, బాపట్ల 15, పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ఈ ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇక బుధవారం నాడు అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 38 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయి. నెల్లూరు 37, కడప 36, తిరుపతి 34, శ్రీ సత్య 32, చిత్తూరు 31, అనంతపురం 31, అన్నమయ్య రాయచోటిలో 30, నంద్యాల 29, పల్నాడు 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. ఇదే పరిస్థితి మరో 48 గంటల్లో పాటు ఉంటుందని కూడా విపత్తు నిర్వహణ విభాగం అంచనా వేసింది. ఇక మార్చి నెల మొత్తం కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చిత్తూరు, అన్నమయ్య, రాయచోటి, తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఏపీ ఎన్డీఎంఏ తెలిపింది.